అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ మీద ఈరోజు సమావేశం. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏల చెల్లింపుల మీద కూడా నిర్ణయాలు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. టీజీఈ జేఏసీ సమావేశం ముఖ్యాంశాలు. సో జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఉద్యోగులు, గెస్టెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెన్షన్ల ఆధ్వర్యంలో విస్తృత కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించనున్నారు. సో ఈరోజే ఉదయం 11 గంటలకు టీఎన్జీఓ భవన్, నాంపల్లి, హైదరాబాద్లో ఈ సమావేశం అయితే జరగనుంది. ఈ సమావేశంలో భాగంగా చర్చించిన ప్రధాన అంశాలు ఒకసారి గమనించినట్లయితే, 2వ పే రివిజన్ కమిటీ పీఆర్సీ నివేదికపై చర్చించి వెంటనే అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవడం, ముఖ్యంగా 6 పెండింగ్ డిఏలు చెల్లింపుల అంశం. అలాగే సిపిఎస్ నుంచి ఓపీఎస్కు మార్పు అంశంపై కూడా చర్చ అయితే నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా 1/9/2004 ముందు నోటిఫికేషన్ పొందిన ఉద్యోగుల సమస్యను పరిశీలించడం, ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను సమర్థవంతంగా, సక్రమంగా అమలు చేయడంపై చర్చ అయితే జరుగుతుందండి. ఇక చైర్మన్ అనుమతితో ఇతర ముఖ్యమైన ఉద్యోగ సమస్యలపై కూడా చర్చిస్తారు. హాజరు కావాల్సిన వారు కేంద్రం టీజీఈ జేఏసీ విస్తృత కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల టీజీఈ జేఏసీ శాఖల చైర్మన్లు, కన్వీనర్లు, అనుబంధ ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, సంస్థలు, ఫోరంల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు. అయితే మొత్తం మీద ఉద్యోగుల పీఆర్సీ అమలుకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు, సిపిఎస్ నుంచి ఓపీఎస్కు మార్పు, ఈహెచ్ఎస్ అమలు వంటి కీలకమైన సమస్యలపై టీజీఈ జేఏసీ తదుపరి కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది.